hearty welcome to the #1 student show. సో ఒంగోలులో ఎక్కడికి వచ్చాం ఈరోజు? ఎప్పుడు రైజింగ్ లో ఉండే రైజ్ కాలేజ్. సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పట్లు. హాయ్ హాయ్ రవి, నువ్వు ఒంగోలు వస్తున్నావని నేను ఒక స్లోగన్ ప్రిపేర్ అయ్యాను. ఏంటది? నీ గోర్లు నా గోర్లు, వెల్కమ్ టు ఒంగోలు. ఏ కాలేజ్ అమ్మా? రైస్ రైస్ కాలేజ్. కాలేజ్. గోర్లు. క్యాబేజ్ క్యారేజ్ నీకు వెల్కమ్ చెప్తుంది రైస్ కాలేజ్. రైతు బజార్లమ్మా పనిచేసేది నువ్వు. హాయ్ హాయ్. హాయ్. నీ అందం ఎప్పుడు నీకు ప్రాబ్లం అవ్వలేదన్నా? జుట్టుకు పడుతుంది చిక్కు, మీ టీంని చేస్తాం తుక్కు తుక్కు. రవి, వెలుగునిస్తుంది కొవ్వొత్తు. ఈ రోజు మేము చేస్తాం ఆ టీం ని చిత్తు చిత్తు. మాటలేనా లేకపోతే ఏమంటుందా? నాన్న ఏంటన్నా మ్యాగీ నూడిల్స్ మొత్తం నీ తల మీదే ఉన్నాయి. పేరేంటన్నా? శ్రీలక్ష్మి. మ్యాగీ శ్రీలక్ష్మియా? పొంగుతుంది పూరి, బొక్కుంటుంది గారి. ఈ రోజు ఏం చేస్తాం మీ స్టోరీ. గోడ మీద బల్లి, రవిని నోట్లోకి వెళ్ళి ఈ రోజు ఆ టీం వాళ్ళు ఏడుస్తారు కుల్లి కుల్లి కుల్లి. సవాళ్ళు అయితే బాగానే చేసుకున్నారు కానీ గేమ్ ఆటలో చూపెడతాం సత్తా ఎవరికి ఎక్కువ ఉందో. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్. సో హెడ్ ఫోన్స్ రౌండ్. మీ టీమ్ లో ఒకరికి హెడ్ ఫోన్స్ ఉంటాయి, అందులో గట్టిగా మ్యూజిక్ వస్తుంది. అవతల నుంచి నేను మీకు ఇచ్చిన స్టేట్మెంట్ గట్టిగా చెప్పి ఆవిడతో చెప్పారు. వినబడుతుందని మాట్లాడేది? నువ్వు పళ్ళ సెట్ వాడతావంట కదా. పుచ్చు వంకాయలతో పచ్చడి చేసుకొని తినే ముఖం దానా. పుచ్చు వంకాయలతో పచ్చడి చేసుకుని తినే ముఖం దానా. పుచ్చు వంకాయలతో పచ్చడి చేసుకుని తినే ముఖం దానా. పిచ్చి మోకం దానా. పుచ్చు వంకాయలతో పచ్చడి చేసుకుని తినే ముఖం దానా. Five, పచ్చడి చేసుకొని 4, తినే ముఖం దానా. తినే ముఖం దానా. పుచ్చు వంకాయలతో పచ్చడి చేసుకుని తినే ముఖం దానా. టైమ్ అప్. సైలెంట్ గుండు, నువ్వు మాట్లాడకు. అది తీసి ఇప్పుడు చెప్పంగారం ఏం చెప్పిందో చెప్పాలి. లాస్ట్ ఛాన్స్. టైం అయిపోయింది. పుచ్చు వంకాయతో పచ్చడి చేసుకొని తిన్న మొహం దానా. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 1 పాయింట్. ఇప్పుడు నువ్వు ఇట్రా. ఒంగోల్లో కొడితే నాగోల్లో పడతావు. గోంగూరలో కొడితే ఏందే? ఒంగోల్లో కొడితే నాగోల్లో పడతావు. ఓగూర్. ఒంగోల్లో కొడితే నాగోల్లో పడతావు. ఒంగోల్లో పడితే. ఒంగోల్లో కొడితే ఒంగోల్లో కొడితే నాగోల్లో పడతావు. ఒంగోల్లో కొడితే నాగోల్లో పడతావు. టాటా పడితే పడతావు. చెప్పు. ఒంగోల్లో కొడితే టంగుటూరులో పడతావు. రాంగ్. చెప్పు. ఒంగోల్లో కొడితే నాగోల్లో పడతావు. పాయింట్ తప్పింది. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి తర్వాత రెండు ఎక్స్ట్రాలు చేస్తే తీస్తా నీ బెండు. ఒకటి తర్వాత రెండు ఎక్స్ట్రాలు చేస్తే తీస్తాను బెండు. ఒకరి తర్వాత ఒకరు, ఒకటి తర్వాత రెండు ఒకటి తర్వాత రెండు ఎక్స్ట్రాలు చేస్తే తీస్తాను నీ బెండు. ఎక్స్ట్రాలు చేస్తే తీస్తాను నీ బెండు. Time out.
అవి తీనానా అసలు ట్రై కూడా చేయలేదు నానా. ఏమి విన్నావో చెప్పు. 1 తర్వాత 2. 2 తర్వాత అర్థం కాలేదా? చెప్పు. 1 తర్వాత 2 ఎక్స్ట్రాలు చేస్తే తీస్తాను నీ బెండు. పాయింట్ పీకింది. ఒకటే పాయింట్ వచ్చింది మీకు. మీ టార్గెట్ చాలా ఈజీ. 2 పాయింట్లు గెలుచుకుంటే రౌండ్ విన్ అయిపోతారు. ఎంటర్ ది డ్రాగన్. నేను నీకు ఇచ్చే స్టేట్మెంట్, దినం భోజనాలకు కూడా మేకప్ వేసుకొని వెళ్లే ముఖం దానా. దినం భోజనానికి మేకప్ వేసుకొని పోయే ముఖం దానా. తినబుద్ధి గాని దినం భోజనాలకి కూడా మేకప్ వేసుకొని పోయే ముఖం దానా. పనికి మరిన మొహం దాని. పనికి మరిన మొహం దాని. దినం భోజనాలకి తిండి పోతి దానా. దినం భోజనాలకి మేకప్ వేసుకొని పోయే ముఖం దానా. తిండి పోతి దానా నీ మొహం. వేసుకొని పోయే ముఖం. వేస్ట్ మొహం దానా. ఏదో ముఖం దానా అన్నదానా. అదైతే హెల్ప్ చేస్తా. కమాన్. తిండి బొత్తు దానా. ఏం తిట్టిందో ఉల్టా తిట్టు. తిండి బొత్తు దానా నీ మొహం. మీ అమ్మ నేను తిట్టేది అన్ని ఇవిడ నేర్పుతున్నావు. టైం అప్. చెప్పురా. దినం భోజనాలకి కూడా మేకప్ వేసుకొని పోయే ముఖం దానా. నేను నీకు ఇచ్చే స్టేట్మెంట్, ఒంగోలు సెంటర్ లో ఒడియాలు అమ్ముకుందాం వస్తావా. ఒంగోలు సెంటర్ లో ఒడియాలు అమ్ముకుందాం వస్తావా. ఒంగోలు సెంటర్ లో ఒడియాలు అమ్ముకుందాం వస్తావా. పొడియాలు అమ్ముకుందాం వస్తావా. పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ వచ్చిందంటే మీరు రౌండ్ విన్నర్స్. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు హగ్గు, నువ్వు పెట్టుకున్నది విగ్గు. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు హగ్గు, నువ్వు పెట్టుకున్నావు విగ్గు. చేముల వాడు. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు హగ్గు. మూతిరి పట్టుకో. చేముల వాడు. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు హగ్గు, నువ్వు పెట్టుకున్నావు విగ్గు. ఫారెన్ వాళ్ళు చేసుకుంటారు హగ్గు. చేసుకుంటారు హగ్గు, నువ్వు పెట్టుకున్నావు విగ్గు. నేను పెట్టుకున్నాను విగ్గా. ఇప్పుడు అది తీసేయి. చెప్పురా, ఏం చెప్పిందో చెప్పు. చేముల వాడలో చేస్తారు విగ్. చీముల వాడలో చేస్తారా విగ్గు? చెప్పురా. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు హగ్గు, నువ్వు పెట్టుకున్నావు విగ్గు. ఇది కూడా చెప్పలేదు కాబట్టి పాయింట్ పీకింది. మీరొకటి చెప్పారు కాబట్టి దేవుడి మీద వదిలేస్తున్నాం ఈ భారం. సో రూపాయి బిల్ల. హెడ్స్ ఆర్ టైల్స్. ఫస్ట్ మీరు ఆర్డర్ కాబట్టి యోర్ కాల్. హెడ్స్ ఆర్ టైల్స్. టైల్స్ అండ్ హెడ్స్. రైస్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. సో సెకండ్ రౌండ్. ఒంగోలు అంటే పౌరుషం, ఒంగోలు అంటే నటన. అయితే ఇప్పుడు మనం ఒక బాలయ్య బాబు గారి డైలాగ్ నేను చెప్తా, దాన్ని సేమ్ యాక్టింగ్ చేసి మీరు చేసి చూపెట్టాలి. అండ్ ది డైలాగ్ ఇస్, ఏదో సవర్ తీయాలంటగా. అంటే సార్ వాళ్ళది కానీ మీలాగే పెద్ద ఫ్యామిలీ అంట. పెద్ద ఫ్యామిలీయా? మాలాగా వద్దు. చరిత్రల గురించి వద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్రని రాయాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. వాళ్ళదెంత బ్లడీ ఫూల్స్. ఇప్పుడు 1 by 1 ఎవరమ్మా ఈ డైలాగ్ చెప్పి మమ్మల్ని సాగు కొట్టేది? కమ్ ఆన్, ఎంటర్ ది డ్రాగన్. పేషెంట్ నంబర్ 1.
నానా పెళ్లి చూపులకు వచ్చినావా? బాలే బాబు మ్యూజిక్ పెడితే పౌరుషం ఏది? వెనక్కెళ్ళు. మ్యూజిక్ మేడం, ఆర్డర్ మేడం. ఏదో సవర్ చేయాలన్నారంట. అంటే సార్ మీలాగే వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ అంట. వాళ్ళు పెద్ద ఫ్యామిలీయా? చరిత్రని సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. ఫస్ట్ చరిత్ర అంతే మాది. చరిత్ర అంటే మాది, చరిత్రని సృష్టించాలన్నా మేమే. చరిత్ర అంటే మాది, చరిత్రని సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మీరు చరిత్ర అంటారు మేడం, అది కరెక్ట్ గా చెప్పండి మేడం. సృష్టించాలన్నా మేమే. అది చెప్పండి మరి. చరిత్ర అంటే మాది. చరిత్ర అంటే మాది, చరిత్రని సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. వాళ్ళెవరు? బ్లడీ ఫుల్. तुम अभी घर को जाती. లక్ష్మకి వచ్చింది మ్యూజిక్. ఏదో సవర్ తీయాలంటగా. అంటే సార్ మీలాగే వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ అంట. మాలాగా పెద్ద ఫ్యామిలీనా? వద్దు ఎస్పీ. వద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది, చరిత్ర రాయాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. మేడం కెన్ ఐ గో టు టాయిలెట్ మేడం? అదేదో స్కూల్ టీచర్ లాగా చెప్తా వార్నింగ్ ఇవ్వాలా? ఏదో సమర్ తీయాలంటగా. అంటే సార్ మీలాగే వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ అంట. మాలాగా పెద్ద ఫ్యామిలీలా? ఫ్యామిలీ గురించి వద్దు ఎస్పీ. ఫ్యామిలీని పెద్దగా చేయాలన్నా మేమే, ఎవరన్నా కనాలన్నా మేమే. ఫ్యామిలీల గురించి వద్దు, ఫ్యామిలీల చరిత్రల గురించి వద్దు. అవునా? చరిత్రలు రాయాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. ఓకే, ఇంటికి పోదామా? బస్సు వచ్చిందంట. ఓ లక్ష్మక్క పోదామా? డైలాగ్ చెప్పు సరిగ్గా, మంచిగా సింగిల్ టేక్ లా. ఏదో సమర్థించాలన్నారంటగా. అంటే సార్ మీలాగే వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ అంట. వద్దు ఎస్పీ. ఫ్యామిలీల చరిత్రల గురించి వద్దు. చరిత్రలు తిరిగి రాయాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. ఇట్ట తయారయ్యేవే మీరంతా. బయలుదేరండి మేడం, బస్సు వచ్చింది. త్రీ టూ వన్ మ్యూజిక్. ఏంటో సమర్థించాలన్నా అంటావు కదా, ఏంటి? అంటే సార్ మీలాగే వాళ్ళది కూడా. ఆయన మీ ఇంట్లో మీ ఆయన కాదు, ఇష్టం మాట్లాడి. ఎస్పీ ఆయన ఏదో సమర్థించాలంట కదా అని అడగాలి, మంచిగా సాఫ్ట్ గా అడుగు. ఎవరికో సవరం పెట్టాలన్నావు అంట కదా, ఏంటి? ఎవడికో సవరం కాదమ్మా, ఏదో సరే 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 అడుగు. ఎవరికో సవరం పెట్టాలన్నావు అంట కదా, ఏంటి? మీలాగే వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ అంట. ఫ్యామిలీయా? ఫ్యామిలీ ఏంటి? చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే. బ్లడీ ఫుల్ ఫుల్. ఆడుకోండి అన్న, ఇద్దరు ఆడుకోండి, చెమ్మచక్క ఆడుకోండి. లేవడమ్మా లేవడే, లాస్ట్ పేషెంట్. మ్యూజిక్.
ఎవరికో ఏందో సమర్థించాలంటగా ఏంటి? అంటే సార్ మీలాగే వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ అంట. ఫ్యామిలీయా? ఎవరిది ఫ్యామిలీ? ఏమైంది? ఫ్యామిలీస్ గురించి ఏదో గొడవ అవుతుంది. యాక్షన్. ఏదో సమర్థించాలంటగా ఏంటి? అంటే సార్ మీలాగే వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ అంట. ఫ్యామిలీయా? ఏం ఫ్యామిలీ? చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే. వాళ్ళెంత బ్లేడీ ఫూల్స్. వెళ్ళి బొజ్జోమను. ఒక్కరు డైలాగ్ చక్కగా చెప్పలేదురా కంప్లీట్ గా. And the first prize goes to Gifts from Rice College. And the first prize goes to congratulations. Let's start our last round. Hey, bidda. బిడ్డ ఇది నా అడ్డ. ఇక్కడ కలర్ఫుల్ గ్లాసెస్ ఉన్నాయి, అక్కడ టేబుల్ ఉంది, కింద రింగ్స్ ఉన్నాయి. ఈ గ్లాసెస్ తీసుకెళ్లి ఆ స్కేల్ బ్యాలెన్స్ చేస్తూ మీరు పిరమిడ్ ఫామ్ చేయాలి. పిరమిడ్ ఫామ్ చేసిన తర్వాత బాల్స్ వెనకాల ఉన్నాయి, బాల్స్ తీసుకొని ఆ పిరమిడ్ ని కొట్టేయాలన్నమాట. 1 minute లో ఈ గేమ్ అవుతుంది. ఎన్ని అయితే పిరమిడ్ మీరు కూలగొడతారో, ఎన్ని అయితే గ్లాసెస్ ఉంటాయో మీరు కూడా ఆడతారు. ఎవరైతే తక్కువ గ్లాసెస్ ఉంటాయో వాళ్ళు విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పిట్టగోడ మీద పెట్టే పిచ్చాపాటి ముచ్చట్లే, చైనా వాళ్ళు మీద చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం. తాజ్ మహల్ కే రంగుల్ డాల్ కే వాలంటైన్ రోజు కే గిఫ్టులు ఇస్తున్నా రానీకే. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. టైం అయిపోతుంది. మినిమం ఇట్ట ఉండాలా. మొత్తానికి అలా కూలగొట్టేశారు. ఆ బాల్స్ తో ఆడకుండానే పడిపోయింది. మీ పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూద్దాం. పర్ఫార్మెన్స్ బేస్ లో ఇప్పుడు డిసిషన్ అవుతుంది. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
నా బిర్యానీలో నల్లి బొక్క నువ్వే బేబీ నీ బైకుకున్న బ్యాక్ సీటు నాదే బేబీ నీ చున్నీ టైర్లో పడకుండా చూసుకో బేబీ ముందా నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఇంకా డెసిషన్ తీసుకోలేము, ఇద్దరు సేమ్ టైంలో అది ఆ పిరమిడ్ కూలిపోయింది కాబట్టి దీంట్లోనే సెకండ్ కంటిన్యూషన్. మేము పిరమిడ్ సెట్ చేసి పెట్టాము, మీకు బాల్స్ ఇస్తాం. నేను ఇక్కడ మధ్యలో పట్టుకుంటా, 1 by 1 వస్తారు, బాల్ తీసుకొని. ఒక్క గ్లాస్ కూడా టేబుల్ మీద ఉండకూడదు, అన్ని కింద పడేయాలి. ఎవరైతే ఫస్ట్ ఆల్ క్లియర్ చేస్తారో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సో రైస్ కాలేజ్ తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. అగ్గెదిలో ప్రెస్టీజియస్ షీల్డ్ గోస్ టు జేవి రమేష్ బాబు గారు. Until next episode, మళ్ళీ కలుద్దాం. Until then, keep smiling and keep safe.